వెల్కమ్ టు ఎన్కియర్స్. ఇప్పటికే అమ్మాయిల్ని దూరం పంపించాలంటే పేరెంట్స్ భయపడుతూనే ఉంటారు. అలాంటిది ఒకే యూనివర్సిటీలో స్కూల్ స్థాయి నుంచి PhD వరకు విద్యను అందిస్తున్నారంటే అదొక వరమనే చెప్పుకోవచ్చు. మరి అలాంటి మోదీ యూనివర్సిటీలో ఏ ప్రత్యేకతలు ఉన్నాయి, అమ్మాయిలు అక్కడ చదువుకోవడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, మోదీ యూనివర్సిటీ గురించి ప్రత్యేకతలు అందించడానికి ఆ యూనివర్సిటీ అడ్మిషన్స్ GM శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ముందుగా మోదీ యూనివర్సిటీ గురించి ఒకసారి ఏవి చూద్దాం. I want to shine, paint the whole world bright. I want to feel and be called as I am. I want to fight and let go. Yet, I want to care even more. I'm a fighter. I will rise. I might get hurt, but I will grow strong as the spirit of the storm. I want to move through the world with a sense of confidence and grace. I want to be powerful. I want to be independent. I want to understand what it means to live and ascend. For I would be me. I would be free. This is my life. And this is my choice. Modi University, Lakshmangarh, Rajasthan. My life, my choice. అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా స్థాపించబడిన మోదీ యూనివర్సిటీ గురించి ఏవి చూశారు కదా. ఆ యూనివర్సిటీ గురించి మరిన్ని విశేషాలు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా యూనివర్సిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండి. ఏవి చూసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఏంటి ఆ ప్రత్యేకతలు, ఏంటి, ఎప్పుడు స్థాపించారు, ఎలా ఉంది ఆ గ్రోత్, అది ఏ కోర్సెస్ ఉన్నాయి? సో మోదీ యూనివర్సిటీ అనేది ఇది హిందుస్థాన్ గ్రూప్ అధినేత రాజేంద్ర ప్రసాద్ మోదీ గారు 1988 నుంచి 89 ఆ కాలంలో ఇది స్థాపించడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ రూపాంతరం చెందకముందు ఇది మోదీ స్కూల్గా కూడా ప్రఖ్యాతిగాంచింది. సో మా దగ్గర 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు CBSE స్ట్రీము, అలానే 11th and 12th స్టాండర్డ్ ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ జెనీవా ప్రోగ్రామ్ని, అలానే గ్రాడ్యుయేషన్లో నుంచి PhD వరకు దాదాపు 60 వెరైటీస్ ఆఫ్ కోర్సెస్లో మేము డిఫరెంట్ డిగ్రీస్ని విద్యార్థినులకు అందజేస్తూ ఉన్నాం. ఇది అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పెట్టబడినటువంటి క్యాంపస్. సో 265 ఎకరాల సువిశాలమైనటువంటి క్యాంపస్ ఇది. సో రాజస్థాన్ అనగానే మీకు చాలా కోటలు, మంచి లగ్జూరియస్ కోటలు, అట్లానే విలాసవంతమైనటువంటి భవంతులుకి ఎంతో ఫేమస్ అది. సో అలాంటి పేరుకి ఏమాత్రం తగ్గకుండా ఒక అద్భుతమైనటువంటి క్యాంపస్ని 265 ఎకరాల్లో రాజేంద్ర ప్రసాద్ మోదీజీ, సో హిందుస్థాన్ గ్రూప్ అధినేత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది అమ్మాయిల కోసం ఒక 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కుగ్రామమైనటువంటి లక్ష్మణ్గర్, అంటే ఇది జైపూర్కి 145 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలానే న్యూఢిల్లీ నుంచి అరౌండ్ 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ వీళ్ళు ఈ మ్యాసివ్ క్యాంపస్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే మాది హిందుస్థాన్ గ్రూప్ అనేటువంటిది కలకట్టా బేస్డ్ అది. సో బట్ వాళ్ళ యాన్సెస్టర్స్ అందరూ కూడా ఈ ఊరికి చెందిన వాళ్ళు కావటం చేత ఆయన పుట్టిన ఊరికి ఒక ఇది చేయాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో, సేవా తత్పరతతో అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ బేసిస్ మీద ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఏవి చూస్తేనే అర్థమవుతుందండి, చాలా హ్యూజ్ క్యాంపస్లో అన్ని ఫెసిలిటీస్ తోటి, ఈవెన్ హార్స్ రైడింగ్ లాంటివి కూడా పెట్టి మీరు ఇస్తున్నారు కదండి. అంటే మీరు అది నాట్ ఫర్ ప్రాఫిట్ అని కూడా అంటున్నారు, అంటే అఫోర్డబిలిటీ కూడా బాగా ఉంటుంది అన్నమాట. అఫోర్డబిలిటీ ఉంటుంది. అయితే స్టూడెంట్స్కి మేము ఆఫర్ చేస్తున్నటువంటి క్యాంపస్ ఏంటంటే 5 స్టార్ క్యాంపస్. సో మీకు జనరల్గా రేటింగ్స్లో చూసినప్పుడు సింగిల్ స్టార్, డబుల్ స్టార్, త్రిబుల్ స్టార్ ఎలా అయితే ఉంటుందో 4 స్టార్స్, అలాగా 5 స్టార్ క్యాంపస్ ఇది. మన భారతదేశంలో మోదీ యూనివర్సిటీ లాంటి క్యాంపస్ లేదని చెప్పొచ్చు. సో మోదీ యూనివర్సిటీ అంత అందమైనటువంటి క్యాంపస్ లేదు. సో అలానే అంత ల్యాండ్స్కేప్డ్ అందంగా ఎంతో అద్భుతంగా మెయింటైన్ చేయబడుతున్నటువంటి క్యాంపస్ ఇప్పటి వరకు లేదని చెప్పొచ్చు మనం. సో అలాంటి అద్భుతమైనటువంటి క్యాంపస్ అమ్మాయిలకి అందుబాటులో ఉంచడం అనేటువంటిది ఎంతైనా అభినందనీయం. 1989 అంటే 30 years, 3 decades agoనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్థాపించాలని ఎందుకు అనుకున్నారు? మనకు తెలిసినటువంటి విషయమేనండి. ఈరోజు మన సమాజంలో ఎక్కువ వివక్షకు గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరంటే విమెన్.
సో ఎవరైతే ఈ ఫిమేల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఉమెన్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ పుట్టగానే అమ్మాయి అబ్బాయి అని తెలుసుకొని అమ్మాయి అయితే చిదిమేసేటువంటి సంస్కృతిలో మనం ఉన్నాము. సో మరి అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయిలకి చదువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ముఖ్యంగా భారతదేశంలో మనం చూసినప్పుడు అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారని అంటే అది విమెన్. సో విమెన్ ఫోక్ యొక్క వాళ్ళ యొక్క టాలెంట్ అనే దాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇన్హెరెంట్ క్వాలిటీస్ కానీ ఇవన్నిటిని కూడా పైకి తెచ్చి వెలికి తెచ్చి సో వాళ్ళని మంచి పరిపూర్ణులుగా తీర్చిదిద్దేటువంటి ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ లేవు. అవి ట్రెడిషనల్గా కూడా లేవు. సో మరి ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సో మోదీ గారు ఏంటంటే మనకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే అది మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కనుక పెడితే సో తద్వారా అక్కడి నుంచి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, అక్కడ విద్యను అభ్యసించినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిపూర్ణులుగా ఈ సమాజంలోకి వచ్చి లీడర్స్గా వాళ్ళు వాళ్ళ ఇంటితో పాటు సమాజాన్ని కూడా సరిదిద్దుతారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఆయన మోడర్నిటీని విత్ ట్రెడిషన్ని మెర్జి చేసి స్పిరిచువాలిటీని వీటన్నిటిని కూడా మెర్జి చేసి ఒక అద్భుతమైనటువంటి ప్యారడైజ్ని నిర్మించారు. అదే మోదీ యూనివర్సిటీ. కరెక్టే. చాలా మంది స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోగానే కాలేజ్ ఎడ్యుకేషన్ అనగానే కోఎడ్ ఉంటుందని డ్రాప్ అవుట్స్ కూడా ఉంటూ ఉంటాయి పేరెంట్స్. అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిదనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ కోఎడ్లో చదవటం అనే దాన్ని అందరూ మనం సపోర్ట్ చేయొచ్చు, కానీ కోఎడ్కి ఉండేటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ టెక్నాలజికల్ రెవల్యూషన్ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో అండ్ విద్యార్థులు అనేవ్వండి ఎవరైనా సరే ఎక్కువ టైంని వాళ్ళు ఏదైనా టీవీతో కానీ ఆర్ స్మార్ట్ ఫోన్తో కానీ గడుపుతూ ఉన్నారు. సో మాట్లాడేది తక్కువైపోయింది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఉండేటువంటి పట్టణాల్లో ఉన్న పబ్ కల్చర్ కానివ్వండి, పట్టణాల్లో ఉండేటువంటి విపరీతమైనటువంటి పోకళ్ళు కానీ ఇవన్నిటిని అతి త్వరగా ఆస్వాదించుకునేటువంటి బ్యాచ్ ఎవరంటే స్టూడెంట్స్. సో కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా అండ్ సిటీ హజల్ అండ్ బజల్కి దూరంగా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అండ్ ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసి మన భారతీయ ఉన్నతమైనటువంటి సంస్కృతి విలువలు వీటన్నిటినీ ఎక్కడా కూడా విద్యార్థులు కోల్పోకుండా వాళ్ళకి అట్ ద సేమ్ టైం మోడర్న్ ఎడ్యుకేషన్ మీద కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించే విధంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ అబ్బాయిలు లేరా అనే దాంట్లో అబ్బాయిలని వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి, హౌ టు బ్యాలెన్స్ లైఫ్, ఎవ్రీథింగ్ అక్కడ మేము ట్రైనింగ్ చేస్తాం వాళ్ళకి, స్టూడెంట్స్కి. సో అన్నీ అంటే వాళ్ళకు మాకు సపరేట్ ఎటికేట్ స్కూల్ ఉన్నది అక్కడ. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అన్న దగ్గర నుంచి కంప్లీట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 100% పర్ఫెక్ట్ ఉమెన్గా బయటకు పంపిస్తాం. ఓకే, ఒక కాల్ చేద్దామండి. నవీన్ కుమార్ గారు. హలో, నవీన్ కుమార్ గారు చెప్పండి. అనిల్ కుమార్ సార్. అనిల్ గారు చెప్పండి. అనిల్ కుమార్ అండి. చెప్పండి సార్. చెప్పండి సార్, మీ గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నానండి సార్. మా ఇంట్లో కంప్యూటర్ సైన్స్ అయిపోయినటువంటి అమ్మాయిలండి. రైట్ సార్. ఇప్పుడు పిహెచ్డి జాయిన్ అవ్వాలండి. ఎంట్రన్స్ ఏమైనా ఉంటారా, లేకపోతే ఎట్లా ఏంటి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామని. అంటే మీరు ఎంటెక్ చేసిందండి కంప్యూటర్ సైన్స్లో? ఎంసీఏ సార్, ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే. ఎంసీఏ చేస్తే ఎంసీఏ తర్వాత నుంచి కూడా వాళ్ళు టెక్నికల్ జాబ్స్ వైపు వెళ్ళాలి అంటే ఎంటెక్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత పిహెచ్డి కూడా డైరెక్ట్గా చేయొచ్చు. మీకు మోదీ యూనివర్సిటీ బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ ఇయర్లీ ట్వైస్ మేము పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేస్తాము. సో ఆల్రెడీ ఒక ఎగ్జామ్ అయిపోయింది, అడ్మిషన్స్ కూడా అయిపోయి ఉన్నాయి. సో మళ్ళీ ఈ జూన్ ఎండింగ్లో మళ్ళీ మరొక ఎగ్జామినేషన్ని షెడ్యూల్ చేస్తున్నాము. అండ్ మా వెబ్సైట్ www.modiuniversity.ac.inకి వెళ్ళి అక్కడ లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోమని చెప్పండి పాపను. అండ్ దెన్ పూర్తి ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి పర్సనల్గా అందిస్తాం. మీరు చెప్పారు 3rd క్లాస్ నుంచి పిహెచ్డి వరకు అనేక రకాల కోర్సులు అందిస్తున్నారంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ అయ్యే వరకు అక్కడే చదవచ్చా ఒక అమ్మాయి? ఎస్, సటన్లీ. చాలామంది స్టూడెంట్స్ అలా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చదువుతున్నటువంటి వాళ్ళు. మోదీ స్కూల్ అనేటువంటిది భారతదేశంలో నంబర్ 1 స్కూల్గా కీర్తింపబడుతుంది. మీరు గూగుల్ కూడా చేయొచ్చు. మోదీ స్కూల్ అని కనుక కొట్టినట్లయితే అది అంటే మేము ఇంటర్నేషనల్ స్కూల్ అని మేము క్లెయిమ్ చేయకపోయినా కూడా ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని 100% తూచా తప్పకుండా పాటించేటువంటి స్కూల్ అది. సో మోదీ స్కూల్ కంటిన్యూస్గా మన ఇండియాలో నంబర్ 1 ర్యాంక్డ్ స్కూల్గా కూడా రేటింగ్ చేయబడింది. అండ్ ఫోర్బ్స్ ఇండియా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కూల్కి హై రేటింగ్ ఇవ్వటం జరిగింది.
అలానే స్కూల్ నుంచి ప్రమోట్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఫారిన్ వెళ్ళి గ్రాడ్యుయేషన్ చదవాలనుకునేటువంటి విద్యార్థులకు కూడా ఇంటర్నేషనల్ బ్యాక్లరేట్ ప్రోగ్రామ్ని మేము 11th and 12th స్టాండర్డ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళు హైయర్ స్టడీస్కి ఫారిన్ యూనివర్సిటీస్లో ప్రోగ్రెస్ అవ్వచ్చు. అలా కాని పక్షంలో వాళ్ళు అక్కడే మా దగ్గరే యూజీ పీజీని కూడా చేయడానికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అండ్ ఒక స్టూడెంట్ ఇన్ని సంవత్సరాలు ఒక దగ్గర కనుక స్పెండ్ చేసినట్లయితే సో తనలో అపారమైనటువంటి శక్తియుక్తులతో పాటు ధైర్య సాహసాలతో పాటు ఎన్నో వాళ్ళు అక్కడ అలవర్చుకుంటారని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ వాళ్ళకి ఒక ఫారిన్ లాంగ్వేజ్లో కంప్లీట్గా తర్ఫీదు ఇవ్వటం, ఒక సాంస్క్రిట్ లాంగ్వేజ్లో కంప్లీట్గా తర్ఫీదు ఇవ్వటం, అలానే వాళ్ళకి లైఫ్లో కూడా సెటిల్ అవ్వడానికి బాగా ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయో ఆ స్కిల్స్ అన్నిటిలో కూడా మేము 100% విద్యార్థులని తీర్చిదిద్దుతూ ఉన్నామండి. సార్, అంటే అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పారు. టెస్ట్ ఏమన్నా ఉంటుందా ప్రతి స్థాయిలో? ఈజీగా ఉంటుందా, టఫ్గా ఉంటుంది అంటారు? సో యాక్చువల్లీ మాది దగ్గర అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక MUSAT అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ మేము ఆర్గనైజ్ చేస్తాం. ఈ విద్యా సంవత్సరానికి చెందినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ MUSAT ఏప్రిల్ 28వ తారీఖు జరుగుతుంది. సో దానికి విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ అయినా నాన్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాలనుకున్నా ఓకే అదర్ దాన్ స్కూల్ సో వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వచ్చు. సో ప్రిపేర్ అవ్వటం వల్ల ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు అప్ టు 70% వరకు కూడా స్కాలర్షిప్స్ వాళ్ళకి ట్యూషన్ ఫీజు నందు అందించడం జరుగుతుంది. సో మా దగ్గర మొత్తం మీద 8 స్కూల్స్ మేము ఆపరేట్ చేస్తున్నాం క్యాంపస్లో. సో 8 స్కూల్స్కి సంబంధించినటువంటి అందులో 7 స్కూల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇది. సో 8 స్కూల్స్లో కూడా మాకు స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే పేరు మీద ఒకటి, అట్లానే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ IBM అసోసియేషన్ తోటి ఆఫర్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి అద్భుతమైనటువంటి కోర్సెస్ కంప్యూటర్ సైన్స్లో మేము వాళ్ళకి స్పెషలైజేషన్స్గా అందిస్తూ ఉన్నాము. అవి కంప్లీట్ ఇండస్ట్రీ కనెక్ట్ ప్రోగ్రామ్ కింద. సో అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలానే బయోమెడికల్ ప్లస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సెస్ని మేము వాళ్ళకి అందించడంతో పాటు మా దగ్గర ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ కూడా ఉన్నది. స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ అనేటువంటి కోర్స్, వాటి కింద కూడా వాళ్ళకి మేము డిగ్రీ కోర్సెస్ని అందిస్తున్నాము. అట్లానే విద్యార్థులకు ఇప్పుడు స్త్రీలు ధరించేటువంటి డిఫరెంట్ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తయారు చేసేటువంటి డిగ్రీ కోర్సును కూడా మేము అక్కడ వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీంతో పాటు ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ప్లస్ ఇంటీరియర్ డిజైన్ ప్లస్ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్, స్కూల్ ఆఫ్ సైన్సెస్, అలానే స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్, ఇట్లాంటి మొత్తం 7 స్కూల్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఈ MUSAT ఎంట్రన్స్ ఎగ్జామ్లో పార్టిసిపెంట్ ఇవి. ప్లస్ వీటితో పాటు ఏంటంటే మాకు సపరేట్గా విద్యార్థులలో స్పెషల్ స్కిల్స్ వాళ్ళని పెంపొందించే దాని కొరకు అండ్ స్కూల్ ఆఫ్ ఎటికేట్ అండ్ ఫినిషింగ్ స్కిల్స్ అనే కింద ఒక భారతదేశంలోనే ఇలాంటి ఎటికేట్ స్కూల్ ఉన్నటువంటి క్యాంపస్ ఒక మోదీ యూనివర్సిటీ. సో ఆల్ ఓవర్ ఇండియా ఒకటి స్విట్జర్లాండ్లోను మరొకటి కెనడాలోను ఉంది ఇలాంటి స్కూలు. సో మరో స్కూలు మనకి మోదీ యూనివర్సిటీలో ఉంది ఇండియాలో. సో మరి ఈ స్కూల్ యొక్క ఉద్దేశం కూడా ఏంటి అని అంటే విద్యార్థులు ఇప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా చిన్న స్థాయిలో స్కూల్లో ప్రవేశం పొందినప్పుడు వాళ్ళు ఒక గర్ల్ నుంచి ఒక మెచ్యూర్డ్ ఉమెన్ స్థాయికి పెరగటం, ఒక మెచ్యూర్డ్ ఉమెన్ స్థాయి నుంచి ఒక పర్ఫెక్ట్ ఉమెన్ స్థాయికి ఎదగటానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఈ ఎటికేట్ స్కూల్లో వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి టేబుల్ మేనర్స్ దగ్గర నుంచి ఒక మన ఇంట్లో లివింగ్ రూమ్ని ఎలా ఉంచుకోవాలి, అలానే ఇంట్లో మనకి కిచెన్ ఎలా ఉంచుకోవాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, వార్డ్రోబ్స్ ఎలా ఉండాలి, రెస్ట్ రూమ్ని ఎలా మెయింటైన్ చేయాలి, అక్కడ మనం పాటించాల్సినటువంటి ఎటికేట్స్ ఏంటి. సో అలానే మన ఇంటికి బంధువులు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతోటి మనం ఎలా మాట్లాడాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి. సో దీంట్లో భాగంగా వాళ్ళకి బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ని, అలానే కొన్ని రకాల డాన్స్ ఫామ్స్ని, అలానే బిలియర్డ్స్ ఇలాంటి కొన్ని హై ప్రొఫైల్ గేమ్స్ని వీటన్నిటిని కూడా ఈ ఎటికేట్ స్కూల్లో విద్యార్థులకి అందించిన తర్వాత బయటికి పంపిస్తారు. అంటే ఇది కూడా 3 years కోర్స్? నో ఇది ప్రతి స్టూడెంట్కి అక్కడ మ్యాండేటరీ. సో కంపల్సరీ అందులో 45 days ఈ కోర్సు ద్వారా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు ఎలా
బిహేవ్ చేయాలి, ఎలాంటి స్కిల్స్ని అలవర్చుకోవాలనే దాని మీద పూర్తిగా బ్రషింగ్ అప్ ఉంటుంది వాళ్ళకి. అంటే స్కూల్లో జాయిన్ అవ్వాలంటే మామూలుగా డైరెక్ట్ అడ్మిషన్స్ అంటారా? స్కూల్లో మాకు ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం మేము. 3rd స్టాండర్డ్ నుంచి 11th స్టాండర్డ్ వరకు చేరే పిల్లలందరూ కూడా మేము ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ ఆర్గనైజ్ చేసి ఆ టెస్ట్ ద్వారా విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. సో మాది లిమిటెడ్ స్ట్రెంగ్త్ తీసుకున్నటువంటి ఇంటేక్ క్యాంపస్ కూడా. ఓకే, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ అన్నీ నేను ఇందాకనే చెప్పాను, అండ్ హై ఎండ్ ఫెసిలిటీస్, 5-star ఫెసిలిటీస్ ఉంటాయి. విద్యార్థులకు పరిపూర్ణమైనటువంటి రక్షణతో కూడినటువంటి హాస్టల్స్. సో క్యాంపస్లో ఒకసారి ఎంటర్ అయితే పేరెంట్స్ గుండె మీద చేసుకుని. అక్కడ యూనివర్సిటీ ప్రత్యేకతల గురించి చెప్పారు, అడ్మిషన్ ప్రాసెస్ గురించి చెప్పారు. ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటారు? సో ఓకే, మోదీ యూనివర్సిటీ వచ్చేసరికి మీకు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మేము విద్యార్థులకు అందిస్తున్నాం. విద్యార్థినులు మొట్టమొదటి సంవత్సరం చేరిన దగ్గర నుంచే వాళ్ళకి సిడిసి ప్రోగ్రామ్ కింద ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే అవసరమో, కమ్యూనికేషన్ స్కిల్స్, అలానే దానికి సంబంధించిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ప్లస్ వాళ్ళ గ్రూప్ డిస్కషన్ ఎబిలిటీస్, ప్లస్ వాళ్ళ యాప్టిట్యూడ్, సబ్జెక్ట్ నాలెడ్జీ, బేసిక్స్ మీద వాళ్ళకి ఉన్నటువంటి గ్రిప్, ఇవన్నిటిని కూడా వాళ్ళని అధ్యయనం చేసి ప్రతి విద్యార్థినిని కూడా వాళ్ళకి ఎలాంటి జాబ్ ప్రొఫైల్ సూట్ అవుతుంది అనేది ఒక రీసెర్చ్ చేసి విద్యార్థులందరినీ కూడా ఆ డైరెక్షన్లో పంపించడం జరుగుతుంది. సో చాలామంది మోదీ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ఉద్యోగాన్ని చేసేటువంటి వాళ్ళే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆంట్రప్రెన్యూర్స్గా వాళ్ళు పెరగటం జరుగుతుంది. సో అక్కడ వచ్చేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా హై ప్రొఫైల్ స్టూడెంట్స్, చాలా మంచిగా చదివేటువంటి స్టూడెంట్స్, అట్లానే మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ రావటం జరుగుతుంది అక్కడికి. సో తద్వారా ఏంటంటే మేము 100% వాళ్ళకి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ని అందిస్తున్నాము. అండ్ ఈ సంవత్సరం అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కు 55 లక్షలు పే ప్యాకేజీ, హైయెస్ట్ పే ప్యాకేజ్గా వచ్చింది. అది మన ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ. అంటే 55 lakhs అంటే ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ యూకే బేస్డ్ కంపెనీ వాళ్ళకి ఆఫర్ చేసింది తనకు. అమ్మాయికి అంటే మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నాయి అంటే యావరేజ్గా? మీకు మినిమం 3.6 lakhs నుంచి దాదాపు 55 lakhs మధ్యలో మ్యాక్సిమం మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా అదే రేంజ్ ఆఫ్ శాలరీస్ తోటి అబ్జర్వ్ అవుతారు మీకు. ఓకే, అంటే ఫస్ట్ టైం వింటున్నామండి ఈ యూనివర్సిటీ గురించి. చాలా ప్రత్యేకంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఇంకొక ఇన్హిబిషన్ ఉంటుందండి, మన సౌత్ ఇండియన్స్కి నార్త్ ఇండియా వైపు వెళ్ళాలంటే అక్కడ డామినేషన్ ఉంటుందేమోనని భయపడుతుంటారు. దాని గురించి ఏం చెప్తారు? అలాంటిది లేదండి, డామినేషన్ అనేది ఉండదు. స్టూడెంట్స్ అన్ని ఎక్కడున్నా కూడా వాళ్ళు స్టూడెంట్సే. ఎందుకంటే మా క్యాంపస్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి క్యాంపస్. అది ఒక వరల్డ్, అది ఒక ప్రపంచం, అది ఒక అందమైనటువంటి ప్రపంచం, అలైస్ వండర్లాండ్ లాగా. సో ఒక్కసారి లోపలికి వచ్చినటువంటి అది పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్. గర్ల్స్ దాదాపు 4000 మంది అమ్మాయిలు క్యాంపస్లో ఉంటారు. అలానే స్టాఫ్ కూడా క్యాంపస్లో ఉంటారు. సో వాళ్ళకి అందరికి కూడా కామన్ డైనింగే ఉంటుంది. సో ఎవరు కూడా వాళ్ళ రూమ్స్లో కానీ లేకపోతే విల్లాస్లో కానీ కుక్ చేసుకోవడానికి పర్మిషన్ లేదు. సో అందరూ టీచర్స్ అయినా లేకపోతే స్టూడెంట్స్ అయినా టీచర్స్ ఫ్యామిలీస్ అయినా అందరూ కూడా వచ్చి కామన్ డైనింగ్లో అందరితో పాటు కూర్చొని తిని వెళ్ళాలి. సో కాబట్టి ఇలాంటి కామన్ డైనింగ్ ఫెసిలిటీని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దానివల్ల వాళ్ళకి షేరింగు, కేరింగు, అట్లానే డిఫరెంట్ వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి, ఆ కంపాషనేట్ యాటిట్యూడు, ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయి. ఆ రాయల్టీ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట వాళ్ళకి. సో దీని గురించే మేము ఏషియాలోనే అతి పెద్ద డైనింగ్, లగ్జూరియస్ డైనింగ్ హాల్ని, ఏసీ డైనింగ్ హాల్ని విద్యార్థినుల కోసం మేము అరేంజ్ చేయడం జరిగింది. సో ఆ డైనింగ్ హాల్లోకి వచ్చి భోజనం చేయడం అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ అని చెప్పి అందరూ ఫీల్ అవుతారు. సో అక్కడ మోరోవర్ ప్రతి విద్యార్థిని కూడా డిఫరెంట్ స్కిల్స్లో ట్రైనింగ్ జరుగుతూనే ఉంటుంది. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఇప్పుడు మాకు తపోవన్ అని చెప్పేసి అక్కడ శ్రీరామ్ టెంపుల్ ఉన్నది, ఒక మెడిటేషన్ హాల్ ఉన్నది, యజ్ఞశాల ఉన్నది. అక్కడికి తీసుకువెళ్ళి స్టూడెంట్స్ని ప్రతిరోజు మార్నింగ్ ఒక్కొక్క సెక్షన్ స్టూడెంట్స్ హారతికి తీసుకువెళ్ళడం జరుగుతుంది వాళ్ళని. సో వాళ్ళకి ఒక దేవుడిని కొలిచేది ఎలాగా, తర్వాత మనం మెడిటేషన్ చేయటం ఎలాగా, యోగా చేయటం ఎలాగా, ఇవన్నీ మార్నింగ్ అవర్స్లోనే వాళ్ళ విద్యార్థులకు రొటేషన్ బేసిస్ మీద వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. సో దీంతో పాటు మీకు పెద్దలను గౌరవించడం, తర్వాత క్యాంపస్ అంతా కూడా వాళ్ళకి శిలాశాసనాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి విద్యార్థులు టీచర్స్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వాటిని చదివిస్తారు వాళ్ళని. సో చదివించడం వల్ల మనకి మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్ప ఏవైతే విషయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి మీద చెక్కబడి ఉంటాయి. సో అవన్నీ స్టూడెంట్స్ అటు ఇటు క్యాంపస్లో తిరుగుతున్నప్పుడు అన్నీ కూడా గ్రహిస్తారు. సో అదే మాకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక
పరిపూర్ణతని విద్యార్థిని అక్కడ సాధించడం అనేది మీరు చూస్తారు క్యాంపస్కి వచ్చినప్పుడు. ఓకే, ఇంకొకటి అమ్మాయిలను పంపించినప్పుడు పేరెంట్స్ కి ఫస్ట్ కొంచెం వరిసంగా ఉంటారు కదా, ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా ఆ క్యాంపస్ లో స్టే చేయడానికి ఏమన్నా ఉంటాయా? క్యాంపస్ లో పేరెంట్స్ కి సపరేట్ గా గెస్ట్ హౌస్ ఉన్నది. సో ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళు వచ్చి 1-2 రోజులు వాళ్ళ పిల్లలతోటి ఉండొచ్చు. అట్లానే విద్యార్థులు అక్కడ హోమ్ సిక్ గా ఉండరండి మా క్యాంపస్ లో. దానికి కారణం ఏంటంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచర్స్ ఉంటారు అంతా కూడా. సో క్లాస్కి వచ్చేసరికి మీకు స్కూల్లో అయితే 30 మెంబర్స్ 30 to 35 ఉంటారు. అట్లానే యూనివర్సిటీ స్థాయికి వచ్చేసరికి వాళ్ళు అరౌండ్ 40 to 50 ఉంటారు. పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, పెద్ద ల్యాబొరేటరీస్, దీంతో పాటు దాదాపు 100 కోట్లు పెట్టి మేము సభాగర్స్ని విద్యార్థులకు అరేంజ్ చేయడం జరిగింది. సో అక్కడ 2 కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. అందులో ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియేటర్. ఓకే, 1040 స్టూడెంట్స్ ఒకేసారి అక్కడ సినిమాని కానీ, లేకపోతే ఒక డ్రామాని కానీ, కల్చరల్ యాక్టివిటీస్ని కానీ, లేదంటే మీటింగ్స్ని కానీ ఒకేసారి అటెండ్ చేయొచ్చు. కంప్లీట్ బోస్ 7.1 ఆడియో సిస్టమ్ని, అత్యంత వరల్డ్లో ఏదైతే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫేమస్ లైటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మేము అక్కడ అడాప్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి. సో దీంతో పాటు వాళ్ళకి రకరకాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇంక్లూడింగ్ టెన్నిస్, ఇలాంటివి కూడా లాన్ టెన్నిస్, ఇలాంటి వాటి అన్నిటిలో కూడా వాళ్ళకి ఫుల్ టైం కోచెస్ ఉండి వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు. సో ఆల్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఫ్లడ్ లిట్ గ్రౌండ్స్. సో ఫ్లడ్ లైట్ గ్రౌండ్స్ అంటే డే అండ్ నైట్ ఎప్పుడైనా కానీ విద్యార్థులు ఆడుకోవచ్చు అక్కడికి వెళ్ళి. సో ఆ క్యాంపస్లో వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు. అలానే ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా మేల్ ఫ్యాకల్టీ ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా అదర్ దాన్ క్లాస్ రూమ్లో కానీ డౌట్ క్లారిఫికేషన్ అవర్స్ అయిపోయిన తర్వాత కానీ ఎయిదర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆర్ ఎయిదర్ ఇన్ ద గ్రౌండ్ ఆర్ ఇన్ ద డైనింగ్ హాల్ ఎవరు కూడా విద్యార్థులతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవడానికి లేదు. సో అంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రైవేట్ స్పేస్, విద్యార్థినులకు వాళ్ళ ప్రైవేట్ స్పేస్ అనేది ఇవ్వటం కోసం అలా ఉద్దేశింపబడింది. సో కాబట్టి అక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, లేకపోతే ఈస్ట్ ఇండియా అనేటువంటి డివిజనే లేదు. విద్యార్థులందరూ కూడా కలిసిమెలిసి చాలా ఆనందంగా సరదాగా బర్త్డే పార్టీ చేసుకుంటారు. అండ్ వాళ్ళందరూ కూడా క్యాఫెటేరియాస్ ఉన్నాయి, మోస్ట్ అల్ట్రా మోడర్న్ క్యాఫెటేరియాస్ ఉన్నాయి. క్యాఫెటేరియాస్కి వెళ్తారు, అక్కడ వాళ్ళకి అన్ని రకాల కాంటినెంటల్, సౌత్ ఇండియన్, థాయ్, అన్ని రకాల చైనీస్, అన్ని రకాల ఫుడ్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఆ ఫుడ్ వాళ్ళు తీసుకుంటారు. ప్లస్ మేము వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ అందిస్తున్నాము స్టూడెంట్స్కి. ప్లస్ మా ఓన్ డైరీ ఫామ్ ఉన్నది. సో విద్యార్థులందరికీ మా క్యాంపస్ను ఆనుకొని అవుట్ సైడ్న. సో మా ఓన్ డైరీ ఫామ్ నుంచే పిల్లలకి, విద్యార్థులకి మిల్క్ వస్తుంది. సో మార్నింగ్ అండ్ నైట్ వాళ్ళకి మిల్క్ అలా అందించడం జరుగుతుంది. సో కంప్లీట్గా విద్యార్థుల యొక్క A to Z కేర్ని తీసుకున్నది మోదీ యూనివర్సిటీ. దట్ ఈస్ వై అండ్ ఇండియాలో ఈరోజు ఇలాంటి యూనివర్సిటీ లేదని నేను చాలా గర్వంగా చెప్పగలను. ఓకేనండి శ్రీనివాస్ గారు, అమ్మాయిలకి వండర్ ల్యాండ్ లాంటి మోదీ యూనివర్సిటీ గురించి, ప్రత్యేకతల గురించి, అడ్మిషన్స్ గురించి అండ్ ఫ్యాకల్టీ గురించి, ప్లేస్మెంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్.